బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 1,860 తగ్గి రూపాయలు 1,22,290కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూపాయలు 1,700 పతనమై రూపాయలు 1,12,100 పలుకుతోంది. ఇక అటు కేజీ వెండి ధర రూపాయలు 3,000 పెరిగి రూపాయలు 1,80,000కు చేరుకుంది. నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం సిబ్బందితో విధుల నిర్వహణపై వివరించారు. ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై బ్రీఫింగ్ ఇచ్చారు. గడిచిన 24 గంటలలో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్లు వదులుతున్నట్లు పేర్కొన్నారు. హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ పురాణ్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్లను విమర్శించారు. కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్కు ఇది నిదర్శనం. కులం పేరిట ఐపీఎస్ అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితి ఏంటి? బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతుంది. రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అదనంగా రూపాయలు 1,00,000 చొప్పున జమయ్యాయి. దసరాకు ముందు మొత్తం 1,299 మంది ఖాతాలకు రూపాయలు 12.66 కోట్లు బదిలీ అయ్యాయి. పొరపాటును గుర్తించిన అధికారులు డబ్బును రికవరీ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతమంది డబ్బు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని బోర్గంతిలో గల భూమారెడ్డి కన్వెన్షన్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాతృమూర్తి కీర్తిశేషులు లక్ష్మీ నరసమ్మ ద్వాదశ దిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతోంది. 7వ రోజు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చి పూజలు చేసి ఆశీస్సులు అందజేశారు.